This is R.K. Azad, Prime News TV today. దానికి మీరు అరోరా కాలేజ్ పంపుతున్నారు 6 కోట్ల రూపాయలు పోడు దానికి మార్టిగేజ్ చేసిన అది ఇప్పుడు 18 కోట్ల రూపాయలు మిత్తి అయిపోయింది. ఇది కరప్షన్ కాదా? నేను నీకు మున్సిపల్ కౌన్సిలర్ టికెట్ ఇచ్చిన అదే నీ వార్డు నువ్వు 3 ప్లేస్ లో వచ్చినావు. నేను జెడ్పీటీసీ టికెట్ నేనే తాడవే నుంచి ఇచ్చిన గెలిచినావు. జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు నీ డైలాగులు ఉన్నాయి. ఏంది నా జన్మం ఇచ్చిన మా తండ్రి కీర్తి రాజరెడ్డి గారు ఉంటే నాకు రాజకీయ జీవితం వచ్చిన మా అన్న షబీర్ భాయ్ అని నువ్వు అప్పుడు చేస్తున్న గుర్తించు బాబు. నేను ఇప్పుడు ఏం దాన్ని మీద మాట్లాడతలేను. ఎలక్షన్ అయిపోయింది. ఇవాళ అప్పుడు 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నా చేతుల నుంచి బీఫామ్ ఇచ్చిన నీకు నేనే నీకు నామినేషన్ వరకు పోయి కలెక్టర్ ఆఫీస్ వరకు పోయి నీకు నామినేషన్ వేయించిన ఎమ్మెల్సీగా. లాస్ట్ మినిట్ లో నువ్వు ఎంత తీసుకున్నావు బజార్లో పేపర్లో అందరికీ తెలుసు. ఒక్కొక్క ఫిగర్ రాసినారు. నా టికెట్ అమ్ముకొని లాస్ట్ మినిట్ లో విడ్రా చేసుకొని పారిపోయావు. రా పోదాం, మాట్లాడదాం, నీ ఈద్గా మీద కూర్చుందాం, నీ దర్గాలో కూర్చుంటా, నీ మస్జిద్లో కూర్చుంటా, నా కుటుంబాన్ని తీసుకొని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కూడా నీ భార్య పిల్లల్ని తీసుకొని రా. దొంగల ఫ్యామిలీ, నీ భార్య పిల్లల్ని తీసుకొని రా అంటున్నా. నేను వస్తా. ఎవడు డబ్బులు ఇచ్చిండు ఎమ్మెల్సీగా విడ్రా అయితే నేను చూస్తాను.